దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఈ ఏడాది జనవరిలో ఈ కంపెనీ షేర్ ధర 98 రూపాయలు. నిన్న క్లోజింగ్ ప్రైస్ 295 రూపాయలు. అంటే 3 రెట్లు పెరిగింది లాస్ట్ ఫ్యూ మంత్స్లో, జస్ట్ 7 మంత్స్లో. 1 year రిటర్న్స్ చూస్తే 250% రిటర్న్స్ కనిపిస్తున్నాయి. అదే మాస్చిప్ టెక్నాలజీస్. సో డిఫెన్స్, ఏరోస్పేస్, పవర్ జనరేషన్ ఇంకా ఎన్నో రంగాలకి సిలికాన్ సొల్యూషన్స్ అందించే ఈ సంస్థ ఇప్పుడు ప్రధానంగా డేటా సెంటర్స్, సెటాప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ మీటర్స్, ఇటువంటి హ్యాండ్ హెల్డ్ డివైసెస్, ఐఓటీ అప్లికేషన్స్, వీళ్ళందరికీ అవసరమైనటువంటి సొల్యూషన్స్ అందిస్తోంది. టాప్ ఫౌండరీస్, అగ్రశ్రేణి ఫౌండరీస్ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలైనటువంటి టీఎస్ఎంసీ, యూఎంసీ, గ్లోబల్ ఫౌండరీస్ వంటి సంస్థలతో కూడా గత 2 దశాబ్దాలుగా కలిసి పనిచేస్తోంది. అలాగే మనందరికీ తెలుసు ఎన్విడియా, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ టాప్ వెల్త్ క్రియేటర్. ఎన్విడియా ఈజ్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ, అంటే ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ లీడర్. అలాగే ఇంటెల్, శాంసంగ్, ఏఎండి, మైక్రాన్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ 5-6 yearsలో అత్యద్భుతమైన వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి. అటువంటి ఒక ఎక్సైటింగ్ స్పేస్ నుంచి మనకు హైదరాబాద్ బేస్డ్గా ఒక కంపెనీ ఉండడం అందరికీ గర్వకారణం. ఇప్పుడు అందరం మనం గమనిస్తున్నాం, కార్ల దగ్గర నుంచి మెడికల్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్స్ నుంచి ప్రతి చోట చిప్స్ లేనటువంటి ఒక రంగమే లేదు. సో అటువంటి ఒక రంగం నుంచి మనకు ప్యూర్ ప్లే సెమీకండక్టర్ డిజైన్ కంపెనీగా ఉన్న మాస్చిప్ టెక్నాలజీస్ ఎండి అండ్ సిఇఓ కాకుమాన్ శ్రీనివాసరావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు. వెల్కమ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్. ఈ మధ్య కాలంలో మీ కంపెనీ చాలా న్యూస్లో ఉంది, నాట్ జస్ట్ ఫర్ స్టాక్ పెర్ఫార్మెన్స్ బట్ రకరకాల వార్తలు. ఒకటి అంటే ఈ 4 వీటిల్లో కూడా ప్రధానంగా చెప్పుకోదగినవి, మీకు ఆ మధ్య వచ్చినటువంటి ఒక 510 crores ఆర్డర్ ఫ్రమ్ సీడాక్. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ నుంచి, ఎంఈఐటీవై నుంచి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అప్రూవల్ వచ్చినాయి ఫర్ ఏ స్మార్ట్ మీటర్ ఐసీ తయారు చేయాలి మీరు. కరెక్ట్, ఓకే. అండ్ మంచి పెర్ఫార్మెన్స్ 2023-24లో పెర్ఫార్మెన్స్లో చక్కటి ఇంప్రూవ్మెంట్ ఉంది. 297 crores రెవెన్యూస్, 9.8 crores ప్రాఫిట్స్, డెట్ కూడా తగ్గించుకున్నారు. అండ్ రీసెంట్ పార్ట్నర్షిప్ విత్ టెన్సారెంట్, ఇది రిస్క్ వి సొల్యూషన్స్ అందిస్తాను, రిస్క్ 5 సొల్యూషన్స్ అందిస్తానికి. సో ఈ 4 కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది అత్యంత కీలకమైంది, గేమ్ చేంజర్గా మార్కెట్ అనుకుంటుంది, నేను కూడా అనుకుంటున్నాను. సీడాక్తో మీకు ఈ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సంబంధించిన చిప్ డిజైన్ కాంట్రాక్ట్ రావడం. ఏంటి సీడాక్ మిమ్మల్ని, దేశంలో ఇంకా ఇతర డిజైన్ కంపెనీస్ కూడా ఉన్నాయి, కానీ ఎందుకు మాస్చిప్ని సీడాక్ ఈ హై అండ్ కంప్యూటింగ్ చిప్ డిజైన్ కోసం ఎంచుకుంది? Good morning, Vasant garu. First of all, before I answer that, let me give a brief history about Maschip, because if history is actually known, people will be able to relate. It's in fact a 25-year-old company. 25-year-old company, yeah. Na edo ee madhya vachina company kaadu. Yeah, correct andi. So this was founded in 1999, and this was the first Indian fabless semiconductor company that was started in India. And initially we were actually doing products. ఓకే. అండ్ అసలు ప్రమోటర్ రామచంద్రారెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు. సో వాళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు ఇది. ఐఓ కనెక్టివిటీ చిప్స్ని మేము ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. సో వీ యాక్చువల్లీ డిజైన్, డెవలప్డ్ అండ్ దెన్ షిప్ దెమ్ ఇన్ మిలియన్స్ అనమాట. ఒక 6-7 years ప్రోడక్ట్స్ చేసిన తర్వాత ఒక couple of productsలో when we actually ran into issues, then we basically switched our portfolio to design services. Design servicesలో 2007 నుంచి కంటిన్యూ అయ్యాం. అండ్ బట్ డిజైన్ సర్వీసెస్లోకి మూవ్ అయిన తర్వాత స్కేల్ అప్ అవ్వటం కష్టమైంది. 2016 ఆ టైంలో ఇన్వెస్టర్స్ అండ్ మొత్తం స్టేక్ తీసుకున్న కంపెనీలో దే బేసికలీ స్టార్టెడ్ acquiring companies to build capability and capacity అన్నమాట. So as part of those acquisitions ఏంటంటే they acquired 2 companies in 2018, First Pass Semiconductors and Gigacom. So I was basically running First Pass Semiconductors. First Pass Semiconductors నేను నా ఫ్రెండ్ గిరి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. We ran it for about 7.5 years. అది బ్యాక్ అండ్ డిజైన్ సర్వీసెస్, ఎక్స్పర్ట్ బ్యాక్ అండ్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళం మా కస్టమర్స్కి, బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్.
అండ్ మాస్చిప్ మమ్మల్ని అక్వైర్ చేసింది 2018లో. 2018లో గిగాకామ్ ఫస్ట్ పర్సన్ అక్వైర్ చేసిన తర్వాత నేను సెమీ కండక్టర్స్ బియూ హెడ్గా పనిచేయడం స్టార్ట్ చేశాను. గిగాకామ్ సిఇఓ ఏమో మాస్చిప్కి సిఇఓ అయ్యారు వెంకట సింహాద్రి. ఓకే. సో 2018లో మేము ఆఫ్టర్ వి కేమ్ ఆన్ బోర్డ్ వీ యాక్చువల్లీ మేడ్ సమ్ స్ట్రాటజిక్ initiatives and we thought we will have to actually move up the value chain in terms of design services. అప్పట్లో డిజైన్ సర్వీసెస్ ఏం చేసేవాళ్ళం అంటే రిసోర్స్ ఆగ్మెంటేషన్ ఎక్కువ చేసేవాళ్ళం. అంటే కస్టమర్ సైట్స్కి ఇంజనీర్స్ వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్లో పనిచేయడం అదంతా జరుగుతూ ఉండేది. సో బట్ వాట్ వీ యాక్చువల్లీ థాట్ ఈజ్ వీ వుడ్ మూవ్ అవే ఫ్రమ్ రిసోర్స్ ఆగ్మెంటేషన్ కైండ్ ఆఫ్ డిజైన్ సర్వీసెస్ అండ్ బ్రింగ్ మేనేజ్డ్ సర్వీసెస్. అంటే స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ తీసుకోవటం, ఆ ప్రాజెక్ట్ను ఓన్ చేయటం, డెలివర్ చేయటం. సో ఇన్ ఎ వే యూ కెన్ యాక్చువల్లీ కాల్ దెమ్ యాజ్ టర్న్ కీ ప్రాజెక్ట్స్. సో వాటిల్లో ఫోకస్ చేసి ఆ కెపాసిటీని బిల్డ్ చేసి ASIC అంటాం కదా, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే డిజైన్ చేస్తారు. సో అలా రిసోర్స్ ఆగ్మెంటేషన్ డిజైన్ సర్వీసెస్ నుంచి మేము ఏంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్, మేనేజర్ సర్వీసెస్లోకి మూవ్ అయ్యాం. సో దానివల్ల మేము మా కస్టమర్స్కి బోల్డంత వాల్యూ క్రియేట్ చేయటం, తర్వాత కంపెనీకి కూడా వాల్యూ క్రియేట్ చేయడం జరిగిందనమాట. So as part of this ఏంటంటే we also started actually helping our customers on the turnkey projects where customer gives us a specification and we give them a working silicon. అట్లాంటి ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, అదే అట్లాంటి ప్రాజెక్టుల మీద పనిచేయడం స్టార్ట్ చేసాం. సో that is basically the recent history 2018 నుంచి మొన్నటి వరకు. And if you look at the growth that you actually saw over the last 3-4 years, FY21లో 105 crores revenue ఉన్నది. మొన్న FY24 we made around 294 crores as you actually said. Correct. And that's like 3 times growth సాధించగలిగాం. ఈ 4 years లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అవునండి. ఎందుకు అంతగా మనం రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎందుకు ఆ ర్యాంప్ అప్ జరగలేదు? ఒక కారణం ఏంటంటే అండి, ఆ డిజైన్ సర్వీసెస్ బిజినెస్లో ఉన్నప్పుడు స్కేలబిలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. And also, I mean, you will have to actually provide value-added services, right? If it is a resource augmentation, if you are actually sending your engineers to customer sites, and if you're only a manpower company, you are like a body shopping company. So, andukani scaling annadi jaragaledu. And the other thing is, నేను ఫస్ట్ పాస్ సెమీకండక్టర్స్ స్టార్ట్ చేసినప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఫర్ ఎనీ డిజైన్ సర్వీసెస్ కంపెనీ, ఫర్ దట్ మ్యాటర్ ఫర్ ఎనీ కంపెనీ, I think skilled manpower is extremely important. మేము ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి you still have that training institute? అవునండి, మాస్టర్ యాక్చువల్లీ ఓన్స్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అండ్ లాస్ట్ 13-14 ఇయర్స్లో మేము 2,500 పైగా స్టూడెంట్స్ని ట్రైన్ చేయగలిగాం. అండ్ అందులో నుంచి ఒక 30-40% మేమే మాస్టర్ హైర్ చేసాం. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్ ది వన్ విచ్ యాక్చువల్లీ ట్రైనింగ్ రెవెన్యూస్ ఎంత ఉంటాయి మీ టర్న్ ఓవర్లో? Training revenues, I mean, are pretty minor, Andy. Minor. Yeah, and we actually treat that as our R&D investment because it is actually helping our design center to grow. So basically last 4 years లో ఈ టర్న్కీ ప్రాజెక్ట్స్ చేయటం మూలంగా ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ ఎక్స్పర్టైజ్ని బాగా బిల్డ్ చేసాం. అండ్ we taped out quite a few chips. I mean, if you actually look at the history, more than 200 ASIC tape outs చేసాం. And most of those tape outs were done to TSMC, Global Foundry, Samsung చేసాం, but majority of them were taped out to TSMC Foundry అన్నమాట. సో ఎప్పుడైనా ది అదర్ వే బిజినెస్ జరుగుతూ ఉంటుందా? TSMC మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వీ నీడ్ సర్టెన్ డిజైన్స్ ఫర్ సమ్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అంటూ వాళ్ళు మిమ్మల్ని అంటే ఇది 2-వేనా, లేదు ఓన్లీ మీ రిక్వైర్మెంట్స్కి TSMC వైపు వెళ్తూ ఉంటారా? It is not the other way, Andy. But TSMC, మేమేంటంటే ఇప్పుడు we are a DCA member of TSMC. What that actually means is DCA అంటే Design Center Alliance. So it is like an endorsement from TSMC that Maschip is a DCA member, and I mean whoever actually wants to go to TSMC, they can go through Maschip to get their chip implemented. So that is one kind of an endorsement. So that we basically got. Not a lot of companies have this DCA. ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. బికాస్ ది వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది ఫాస్టెస్ట్ అండ్ సూపర్ కంప్యూటింగ్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఇందులో ఈ HPC ప్రాసెసర్ డిజైన్ అనేది చాలా కీలకం. ఇది హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మాస్చిప్ టు గెట్ హ్యూజ్
మేబీ ఫైనాన్షియల్ నెంబర్స్, Right. కమర్షియల్ నెంబర్స్. As I said, I mean, as a strategic initiative, we started focusing on the turnkey projects where we get a specification from customer and we deliver silicon to our customer. So CDAC project kuda, it actually falls into that category. ఓకే. And CDAC is, I mean, giving us the specification, high-level architecture, and the consortium, Moschip and Associated Consortium, will have to actually design, develop, fabricate it, package it, test it, and bring it on an evaluation board, and we have to deliver reference boards to ఇవి ఎక్కడ CDAC. సిపియూగా పనిచేస్తాయా? Even the HPC processor and Processor. Yeah, I mean, to just make you ఈజ్ ఇట్ ఏ సిపియూ రిలేటెడ్ ప్రాసెసర్ ఆర్ ఎక్కడ ఈ ప్రాసెసర్ ఎక్కడ ఉపయోగిస్తుంది? దీన్ని హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రాసెసర్ SoC అంటారండి. టు జస్ట్ గివ్ యూ సమ్ ఐడియా, ఈ చిప్ ఈజ్ యాక్చువల్లీ డన్ యూజింగ్ 2 చిప్లెట్స్. ఒక్కొక్క చిప్లెట్లో 48 CPU కోర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ కోర్. అండ్ ఆర్మ్ నియోవర్స్ V2 అనే కోర్ని వాడటం జరుగుతుంది ఇందులో. అండ్ 2 చిప్లెట్స్, ఆ 2 చిప్లెట్స్ కూడా సిలికాన్ ఇంటర్పోజర్ మీద పెట్టి కనెక్ట్ చేస్తారనమాట. సో దాట్ హోల్ థింగ్ ఈస్ గోయింగ్ టు బి 1 HPC ప్రాసెసర్ SoC. ఓకే. ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అది? ఇప్పుడు మనకు జీపీఎస్ గురించి వింటున్నాం, ఎన్విడియా జీపీయూస్, AI చిప్స్, అవి చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నారు. కొన్ని అయితే $500,000 అంటున్నారు. I think some of those I think NVIDIA chips, I mean, they basically cost around $30,000, $40,000, $50,000 ఉంటాయని చెప్తున్నారు. అటువంటివి మల్టిపుల్ నెంబర్స్ అవసరమైన చోట ఇప్పుడు ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. Right now we are actually focused on delivering the prototypes to CDAC అండి. అండ్ CDAC వాళ్ళ అప్లికేషన్స్లో అదంతా I mean validate చేసిన తర్వాత CDAC might actually go into production. So that is when we will actually decide. ఎంత ఆపర్చునిటీ ఉండొచ్చు, మార్కెట్ సైజ్ ఎంత ఉండొచ్చు ఈ HPC ప్రాసెసర్ సంబంధించి? Right now CDAC is actually focusing on using this chip for I mean scientific research of national interest and right now. Commercial ga kante kuda right now I think that is the focus, but they might actually go even for I mean commercial use also later. And maybe import substitutes ga మనం ఇప్పుడు దాకా ఏవైతే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం వాటికంటే కూడా మనం ఇప్పుడు ఆత్మనిర్భర్ అనే అంశం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా బహుశా CDAC కరెక్ట్ మీకు ఈ అసైన్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. CDAC ఏంటంటే CDAC చార్టర్ అండర్ మైటీ అండ్ నేషనల్ కంప్యూటింగ్ మిషన్ బేసిక్గా సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇండియా. I think that is the main objective of CDAC's formation. CDAC what they have been actually doing is మనం 30 సంవత్సరాలు వింటున్నాం CDAC సూపర్ కంప్యూటర్ తయారు చేస్తుంది, చేస్తుంది. సూపర్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి యాక్చువల్లీ. సో వాట్ దే హ్యావ్ యాక్చువల్లీ డన్ ఈజ్ అంటే ఆఫ్ ది షెల్ఫ్ HPC ప్రాసెసర్స్, తర్వాత ఇంటర్ కనెక్ట్ ఫ్యాబ్రిక్, తర్వాత సాఫ్ట్వేర్ స్టాక్ అదంతా కూడా బిల్డ్ చేశారు. రైట్ నౌ ఐ థింక్ CDAC is pretty comfortable with the interconnect and the software stack, and now they are actually focusing on replacing the third party processor with an indigenous మీరు చేసేది సాఫ్ట్వేర్ పార్ట్ ఇందులో ఆర్ యు ఆర్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ హార్డ్వేర్? Yeah, I mean we are actually developing the processor, right? So the third party processor is going to be replaced. See, so far CDAC has been using third party processor in their supercomputing infrastructure. That's going to be replaced by the chip that we are developing for them. Moschip is still a very small company. ఈ రంగంలో చిప్ డిజైన్ రంగంలో ఇప్పుడే మనం చాలా విషయాలు ఉంటున్నాం. AI చిప్స్ అంటున్నారు, రకరకాలుగా NPUలు అంటున్నారు. ఇంతకుముందు CPU ఒకటే వినేవాళ్ళు, తర్వాత GPU వచ్చింది, తర్వాత NPU అంటున్నారు. ఇంకొక రకరకాలటువంటి డెవలప్మెంట్ శరవేగంగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మనం యాపిల్ ఫోన్ కనుక యాపిల్ 16 చూస్తే దాని ప్రాసెసింగ్ స్పీడ్ ఆర్ కెపాసిటీ ఈజ్ 100 times ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నారు. అటువంటి మన చేతిలోకి అంత పెద్ద ప్రాసెసింగ్ యంత్రం మన దగ్గర ఉన్నప్పుడు దానికి తగ్గట్లుగా క్యాపబిలిటీస్ బహుశా అందుబాటులో ఉన్నాయి. అటువంటి రంగంలో మాస్చిప్ ఏ పాత్ర పోషిస్తుంది? Yeah, I mean our strength has always been the ASIC design, and because we also did lot of products and we have
ఎక్సలెంట్ ఎక్స్పర్టీస్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ డిజైన్ యాజ్ వెల్. ఇప్పుడు ఫర్మ్వేర్ డెవలప్మెంట్ కానీ, తర్వాత డివైస్ డ్రైవర్స్ రాయటం కానీ, అప్లికేషన్ సాఫ్ట్వేర్ రాయటం కానీ, తర్వాత పీసీబీ డిజైన్, ఇవాల్యుయేషన్ బోర్డ్స్, రెఫరెన్స్ బోర్డ్స్ డిజైన్ చేయటం, అండ్ బ్రింగ్ అప్ ఆఫ్ ది చిప్స్, సంథింగ్ దట్ వీఆర్ యాక్చువల్లీ మినియేచరైజేషన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ కదా ఎప్పటికప్పుడు చోటు చేసుకో ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. ఆ మినియేచరైజేషన్ పార్ట్లో మీరు ఎంతవరకు కృతకృత్యం అవుతున్నారు? See, I mean, we've been actually helping our customers on realizing their ASICs. Again, I mean, as I said, specification istaru, memu silicon istuntam customer ki. So, and apart from silicon, we also give them the BSPs. బోర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అంటారు, డివైస్ డ్రైవర్స్, తర్వాత రిఫరెన్స్ బోర్డ్స్. సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ని మేము కస్టమర్కి ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్స్లో సెమీ కండక్టర్ అన్న పేరు ఉంటే చాలు ఎగబడి కొంటున్నారు. థ్యాంక్స్ టు ఎన్విడియా అనండి, హూయర్ ఇట్ ఈస్. ఇండియాలో ఇంకా లిస్టెడ్ స్పేస్లో ఎక్కువ సెమీ కండక్టర్ కంపెనీస్ లేవు. మాస్ చిప్కి ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా వీఆర్ సీయింగ్ 500 PE. మన కంపెనీ ₹1 EPS ఉంటే 500 PE ఇచ్చి షేర్లు కొంటున్నారు. ఇది ఎంతవరకు జస్టిఫైడ్ అంటారు? అగైన్ I really don't want to comment on that, Vasant garu, but market గురించి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ most of the times the valuation is actually dependent on the market sentiment, macroeconomic conditions, and the future growth. And what market would have actually seen is the way we grew, the kind of strategy that we have actually set up for ourselves, and the way we actually executed it. And that is actually reflecting in these two wins as well. So the market, we believe, is actually looking at our future growth, and probably that is reflecting in the valuation. Okay, maybe going forward 2 years down the line, Mass Chip is going to be like this అని మార్కెట్ ఒక ఊహతో అంచనాతో ఉండొచ్చు. మీరు ఎటువంటి అవుట్లుక్ ఇస్తారు కంపెనీకి సంబంధించి ఫర్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, సే ఆర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్? I mean, if you look at us over the last 3-4 years, we've been actually growing at a 35% CAGR. So that is something organically we will actually grow. And the CDAC project that has actually come to us should actually improve that growth rate, because that is going to be an added addition. And this CDAC project is actually going to put us in a different orbit, is what I actually believe, especially on the ASIC turnkey business. And this is a very complex chip, and this is being done in 5 nanometer technology, and success of this chip is actually going to give us or make us win lot of ASIC turnkey projects. And that is what is going to actually take this company forward and upward. That is one. And the other thing is, because Mass Chip actually started as a product company, and a couple of years ago, strategically we thought we would move. I mean, apart from doing design services, value-added design services, we also wanted to do some products. That is when we actually took up this Smart Energy Meter IC. And Smart Energy Meter IC development ki DLI application petadam jarigindi. Idi meeru already designed or it is still under the design? It is in progress andi. I mean, we actually started. Bayatiki vastundi ee IC? I think it will be production ready in sometime in 2026 andi. Oh. There's some time. Yeah, absolutely. ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది ఆల్మోస్ట్. కరెక్ట్. ఓకే, ఎంత పొటెన్షియల్ ఉంది ఈ స్మార్ట్ మీటర్ చిప్స్కి? మన ప్రొజెక్షన్స్ చూసుకుంటే అండి 2028కి ఇండియాలోనే 60 million ICs కావాలి, స్మార్ట్ ఎనర్జీ మీటర్ ICs. దట్ ఈస్ ద ఎస్టిమేషన్. యాజ్ ఆఫ్ దే ఆర్ ఆల్ ఇంపోర్టెడ్. They're all imported. Absolutely. And అంటే globally 2 billion units కావాలి 2028కి. And this is a growing market. Growing market. Excellent opportunity for Mass Chip and other companies in India as well as globally. ఇక్కడ మనం అనలిస్ట్తో ఇంటరాక్ట్ అవుదామండి. నా కుటుంబరావు గారు వింటున్నారు కన్వర్జేషన్ అంతా కూడా, ఎలా చూస్తున్నారు మాస్ చిప్ జర్నీని? శ్రీనివాసరావు గారిని ఏమన్నా అడుగుతారా? అంటే ఇందాక జస్ట్ ఒకటి వసంత్ గారు, మీరు 500 PE అన్నారు. 500 PE కూడా కాదు, 900 PE ఉంది యాక్చువల్ గా మాస్ చిప్ కి. అండ్ ప్రైస్ టు బుక్ కూడా మనం చూస్తే కనుక ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రైసీ. 20 సరే ఓకే, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అన్నట్టు అనమాట.
అనలిస్ట్ కమ్యూనిటీలో కూడా ఒక్కొక్క స్టాక్ అన్నమాట ఫ్యాన్సీ వచ్చినప్పుడు ఏ విధంగా పిఈస్ ప్రైస్ టు బుక్ ఇస్తాం అనేది మనందరికీ తెలిసిన విషయం. నేను అడుగుతాను శ్రీనివాస్ గారు ఏంటంటే ఇప్పుడు 3 సబ్సిడరీస్ 100% సబ్సిడరీస్ ఉన్నాయి వారికి మాస్టిఫ్ కంపెనీ. అందులో వన్ ఆఫ్ ద సబ్సిడరీ యూఎస్ అనమాట has contributed close to I think 55 to 60 crores in లాస్ట్ ఫైనాన్షియల్. అంటే డివిజన్ ఆఫ్ టర్న్ ఓవర్ బిట్వీన్ ఇండియన్ ఎంటిటీ అండ్ ఫారెన్ సబ్సిడరీస్ ని ఏ విధంగా చేంజెస్ కావచ్చు నెక్స్ట్ 1 year లో కానీ 2 years లో కానీ అని చెప్పేసి కొంచెం, ఎందుకంటే లాస్ట్ టైం కంపెనీకి రియల్ గా టేక్ ఆఫ్ వచ్చిందంటే నేను అనుకోవటం ఇన్ఆర్గానిక్ ఎక్విజిషన్ ఏదైతే కనుక చేశారో దాని తర్వాతే వచ్చింది. కాబట్టి మేబీ ఇప్పుడు అక్కడ టర్న్ ఓవర్స్ ఫెచ్ చేస్తాయా లేదా అనేది కనుక్కుందామని అడుగుతాం. లాస్ట్ ఇయర్ సాఫ్ట్నాటిక్స్ అనే కంపెనీని అక్వైర్ చేసామండి. అది దాని యుఎస్ బేస్డ్ కంపెనీ. ఇట్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ యుఎస్ బట్ అహ్మదాబాద్ పూణేలో వాళ్ళకి ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ ఆ సాఫ్ట్నాటిక్స్ నుంచి రెవెన్యూస్ 9 months రెవెన్యూసే FY24లో రావడం జరిగింది. అండ్ బేసిక్గా దాన్ని ఎక్విజిషన్ చేయడానికి కారణం ఏంటంటే మాస్టిప్ హ్యాస్ బిన్ ప్రెటీ స్ట్రాంగ్ ఇన్ సిలికాన్ ఇంజనీరింగ్ విచ్ ఇస్ సెమికాన్. అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్లో మాకు సెగ్మెంట్ ఉన్నా కూడా వీ రియలీ వాంటెడ్ టు గెట్ అన్ ఇంపీటస్ పుష్ right to that BU, and that is where we basically invested in acquiring Softnodics. And Softnodics has actually brought in very good customers. And right now the integration and consolidation anta kuda complete ayindi, and we actually believe that integrated entity with our software and systems BU is actually going to give us fruits in the coming years. రమేష్ దమాని లాంటి ఒక మార్కే ఇన్వెస్టర్స్ కూడా ఈ మధ్య మాస్టిప్లో స్టేక్ తీస్తున్నారని వార్తలు వచ్చాయి. అంటే అఫీషియల్గా మీ దగ్గర నుంచి కాదు, మేబీ దే హ్యావ్ పర్చేజ్ ఇట్ ఫ్రమ్ ది మార్కెట్స్. ఏం చూస్తున్నారు అసలు? ఇంత ఇప్పుడు ఇందాక కుటుంబంలో అన్నట్లుగా సరే 500, 600 ఇంకా అంతకంటే ఎక్కువ పిఈ ఇచ్చి మరీ మార్కెట్లో ఇటువంటి మార్కే ఇన్వెస్టర్స్ వస్తున్నారు అంటే వాట్ కుడ్ బి ది రీజన్? I think one of the main reasons is the industry and the kind of push the government is also actually giving, right? As you actually know, 2022లో 76,000 crores right incentive ప్రకటించారు, right, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇఫ్ యూ ఆల్సో లుక్ అట్ ది పిఎల్ఐ కానీ డిఎల్ఐ స్కీమ్స్ కానీ, తర్వాత ది కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ యాక్చువల్లీ కమింగ్, రైట్. ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఈ డిఎల్ఐలో మీకు ఎంత ఇన్సెంటివ్ వస్తుందండి? వాట్ ఈస్ ది ఇన్సెంటివ్ దట్ యూ గెట్? అది ఎస్టిమేటెడ్ కాస్ట్లో అండి 50% కానీ లేకపోతే 15 crores కానీ, 50% or 15 crores విచ్ ఎవర్ ఈజ్ సీలింగ్ ఉందండి. సీలింగ్ లిమిట్ 15 crores ఉంది. ఓకే, ఇది ఎప్పటికి వస్తుంది మీకు? ఇది మైల్ స్టోన్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ అండి. ఒక మైల్ స్టోన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టాంజిబుల్ అవుట్పుట్స్ చూపించాలి. ఒక ఆడిట్ కమిటీ ఉంటుంది. ఆడిట్ కమిటీ వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ మీరు ఎంత క్యాపెక్స్ చేస్తారు ఇందులో? ఈ ఇన్నోవేషన్ కోసం కావచ్చు, ఈ డిజైన్ కోసం కావచ్చు. యా, I think there is a part of it is actually going to be capexed as part of this execution, and some of these details we did not actually make it public, and hence I really want to reserve my comment on that one. Kranti garu, any questions for Srinivasrao garu? Srinivasrao garu, good morning. Morning andi. క్రాంతి బత్ నేను మాట్లాడుతున్నాను. శ్రీనివాసరావు గారు, నెక్స్ట్ ఇయర్ ఎంత రెవెన్యూ గ్రోత్ చూపించగలరు? నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి వాట్ వుడ్ బి యువర్ మార్జిన్ ప్రొఫైల్? యా, ఈ నెక్స్ట్ ఇయర్ ఎర్నింగ్స్ అన్నది మేము అంటే పబ్లిక్గా అనౌన్స్ చేయలేదండి. బట్ వాట్ ఐ వాజ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో వసంత్ గారికి చెప్పినట్టు, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, we've been growing at a 30 to 35% CAGR over the last 3-4 years. That is something that you can actually expect us to grow. And to this, the CDAC revenue is also going to be added for about 9 months or so. So I think that should actually give an idea about how much we are actually going to make. And coming to profitability, Andy, because we are a growing company, and we also started making strategic investments, right, to build capacity and capability. దానివల్ల ఏంటంటే కొంత బెంచ్ ని మనం బిల్డ్ చేసాం. And we have always been saying, for the upcoming projects we are actually building bench, and that bench is going to be really helpful to execute CDAC project. 10 to 15% bench ఉంటుంది. ఉంటుందండి. Yeah.
So and because of that reason, I mean our profitability Margins మీద pressure ఉంటుంది. margins మీద pressure ఉంటుంది, and we believe this is actually short term. In the long term, we will actually improve on the margins. And we constantly look at pyramid అండి. Basically to execute any project we need to have a senior, mid-level and a junior kind of a combination, and if that pyramid is skewed, then either project is going to suffer or the profitability is going to suffer. So that pyramid is something that we always try to optimize it and optimize the cost so that the bottom line is going to be improved. You have around 9% on an average 9 to 10% operating profit margin. So going forward, improve అవుతుందా ఇది? I mean, we are actually working on optimizing our costs, and I'm actually hopeful that in the long run, I mean, things are actually going to improve. Yeah. శ్రీనివాస్ గారు, మామూలుగా నాటుగా చెప్పాలంటే సిలికాన్ ఇసుక నుంచి తయారవుతుంది చిప్ అనేది. ఇసుక సిలికాన్ డయాక్సైడ్, ప్యూర్ సిలికాన్, ఆఫ్ కోర్స్ ఇసుకలో ఉండే ప్యూర్ సిలికాన్ బయటికి తీసి దాన్ని ఒక మెటల్ని చేసి దాన్ని కట్ చేసి చిప్స్ లాగా తయారు చేసి దాని తర్వాత ఫ్యాబ్రికేషన్, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాను. ఏదో లిథోగ్రఫీ అంటారు, ఏదో రకరకాల లిథోగ్రఫీ. సో ఇంత ప్రాసెస్ మరి మన దగ్గర ఇంత సిలికాన్ ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ సిలికాన్ డిజైన్లో కానీ సిలికాన్ చిప్స్లో కానీ మనం ఎందుకు వెనకబడ్డాం? వాట్ ఈస్ హ్యాంపరింగ్ ది ప్రోగ్రెస్? యాక్చువల్గా మనం R&Dలో వీఆర్ ప్రెటీ స్ట్రాంగ్ అండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్టాట్స్, 20% of semiconductor professionals are working out of India, right? 20% of semiconductor professionals globally are working out of India. That is tremendous number. But all these people are actually working for MNCs, right? They are working on ICs or IPs or whatever SOCs that are actually owned by MNCs, right? And that is slowly changing now. I mean, because of the push from the government or the incentives or the encouragement. ఇప్పుడు PLI scheme బాగా పనిచేస్తుందంటారా మన డిజైన్ కంపెనీస్? Yeah, definitely. I mean, I think manufacturing మొదలు కాబోతుంది ఇక్కడ. Correct. And that ecosystem is actually building. There are a lot of, I mean, C2S program and out on the lot of startups are actually coming, and the companies are actually doing chips, and ఈ చిప్ డిజైన్ తర్వాత ఇంప్లిమెంటేషన్కి EDA టూల్ కాస్ట్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్. సో ఆ EDA టూల్స్ కూడా మన గవర్నమెంట్ గ్రిడ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది స్టార్టప్స్. తర్వాత టాటా ఫ్యాబ్, ఐ బిలీవ్ 2026లో ఐ థింక్ ఫస్ట్ చిప్ బయటికి రావచ్చు గుజరాత్ నుంచి. యా, కరెక్ట్. 50,000 వేఫర్స్ పర్ మంత్ బయటకు వస్తున్నాయి. దట్ ఈస్ అ గుడ్ కెపాసిటీ, బట్ దిస్ ఇస్ స్టిల్ గోయింగ్ టు బి ఇన్ 28 nanometer, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చిప్స్ దట్ కెన్ బి డన్ ఇన్ 28 nanometer. 5 nanometer స్థాయికి మనం ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. Yeah, I think, I mean, that is the dream. I'm sure, I mean, we will actually get there, but we are it's a huge capex. It is huge. 96,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ 28 nanometer. ఒక మిషన్ కి 4,000 కోట్లు ఎంత అవసరం అవుతుందని నేను లిథోగ్రఫీ మిషన్ కి. సో అటువంటి అంత హ్యూజ్ క్యాపెక్స్ వస్తుంది ఇండియాలోకి, తప్పకుండా మనం విల్ మేక్ ప్రోగ్రెస్ అంటారు. డెఫినెట్గా. కుటుంబారు మీరు ఆ తర్వాత ఆఫ్ కోర్స్ నేను కూడా అనుకోండి, మనం 80 రూపాయలు 90 రూపాయలు ఆ స్థాయిలో ఉన్నప్పుడు చెప్పాం మాస్ చిప్ కొనుక్కోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ 200-300 రూపాయలు చూస్తున్నాం. ఏమిటి మీ టార్గెట్ ఫర్ ది నెక్స్ట్ 1 year? ఇప్పటిదాకా మనం జరిగిన సంభాషణ నుంచి మీకు వచ్చినటువంటి ఐడియా ఎటువంటిది? అంటే పర్టికులర్ టార్గెట్ అని కాదండి, ఎందుకంటే కంపెనీలో ఉన్న డెవలప్మెంట్స్, సెక్టార్లో, ఇండస్ట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ క్లోజ్ గా ఫాలో అయ్యి అప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ మనం రికమెండ్ చేసినప్పుడు ఇట్ వాస్ ద టైమ్ వెన్ ద కంపెనీ మేడ్ ఎ వెరీ గుడ్ ఎక్విజిషన్ అండ్ విచ్ ఆ ఎక్విజిషన్ ఫెచ్ చేస్తుంది కంపెనీ గ్రోత్ కి, ఫ్యూచర్ అని చెప్పేసి అనమాట చెప్పడం జరిగింది. అప్పుడు ప్రిఫరెన్షియల్ ప్రైసింగ్ కూడా వాళ్ళు ఈక్విటీ ఏదైతే ఇష్యూ చేశారో ఆ ప్రైసింగ్ వాల్యుయేషన్ కానీ అవన్నీ చూసి అప్పుడు సజెస్ట్ చేయడం జరిగింది. అయితే వన్ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఇన్వెస్టర్ కి ఇంకా రావాల్సింది ఎప్పుడు ఉంటుందంటే, ఏదైనా సరే ఇలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ లో దే విల్ రిక్వైర్ ఫండ్స్, కాదని కాదు, బట్ స్టిల్ వెన్ దే స్టార్ట్ పేయింగ్ డివిడెండ్ దట్ ఇన్స్పైర్స్ కాన్ఫిడెన్స్ అనమాట. అయితే ఒకటి శ్రీనివాస్ గారిని, మేబీ డివిడెండ్ ఇఫ్ నాట్ ఇన్ 24, 25, 26 లో డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా కంపెనీ నుంచి షేర్ హోల్డర్ కి? ఎందుకంటే వన్స్ డివిడెండ్ అంటూ వస్తే కనుక ఇట్ ఈస్ 2 rupees పెయిడ్ అప్ షేర్ అనమాట. నేను అనుకుంటున్న వాల్యుయేషన్స్ అనమాట షూటప్ అవుతాయి. అండ్ రియల్ ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ అనేది అట్ హయ్యర్ లెవెల్స్ లేట్ గా ఎంటర్ అయిన ఇన్వెస్టర్స్ లో కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ అట్లా అంటూ కనుక డెవలప్మెంట్స్ జరిగితే మేబీ స్టాక్ కెన్ గో టు ఈవెన్ 500+ అని చెప్పేసి అంటాను. ఓకే.
Srinivas garu, we have a 500+ target in our minds for mass chip. ఏమంటారు మీరు ఈ టార్గెట్ మీ ఆఫ్ కోర్స్ మీరు షేర్ ప్రైస్కి సంబంధించి టార్గెట్స్ ఇవ్వకూడదు, ఇవ్వనవసరం లేదు, కానీ మీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ దీనికి తగ్గట్టుగా ఉంటుందని అనుకోవచ్చా మేము? Yeah, what I can actually assure is the company has actually built strong foundations to basically execute well on the path that we have set for ourselves, which is transforming this company into an ASIC turnkey kind of a company. Okay. Right? Executing CDAC project successfully and delivering it will definitely actually help us win lot of turnkey projects of that complexity. Okay. And that is only going to actually take this company what you call upward and forward. ఓకే, ఇది ఈ ప్రోటోటైప్ అనేది మీకు భవిష్యత్తులో విన్ కాబోయే కాంట్రాక్ట్స్కి ఒక This is going to be a case study. Okay. Yeah, exactly. Okay. Good. Wishing you all the best, Srinivas garu. Yeah. Wishing మాస్ చిప్ అండ్ ఎందుకంటే మన దగ్గర తెలుగు ఇన్వెస్టర్స్ చాలామంది ఈ మధ్య ఇన్వెస్ట్ చేశారు మాస్ చిప్లో, అందువల్ల ఎక్కువ సమయాన్ని మేము మాస్ చిప్ కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. Sure. Yeah. We wish you all the best. Thank you so much, Vasant garu. Thanks for having me here. Yeah. And we hope to have frequent interactions with you, Sure. Yeah. especially during the corporate results and other events జరుగుతున్నప్పుడు ప్రతిసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. Sure. Okay.